నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుస్సినాయుడు కన్రేగా శుభ్రతతోనే జబ్బులు దూరం. శరీర శుభ్రత, పరిసరాల శుభ్రత, ఆహార శుభ్రత పాటించడం ద్వారా అనేక జబ్బులను దూరం చేయవచ్చని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్య అధికారి DN వెంకటేశ్వర్లు తెలిపారు. బుచ్చినాయుడు కన్రేగాలోని బాలికల వసతి గృహంను సందర్శించి బాలికలకు శరీర పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఆహార పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత వీటిపై అవగాహన కల్పించడం జరిగింది. సీజనల్ డిసీజెస్ అయినటువంటి దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు మరియు బోధకాల గురించి, విరేచనాల గురించి అవగాహన కల్పించడం అయింది. ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే పాటించడం ద్వారా, పరిసరాల్లో ఉన్నటువంటి గుంతలు పూడ్చివేయడం ద్వారా, చిన్న చిన్న పొదలను తొలగించడం ద్వారా, వేపాకు పొగ వేసుకోవడం ద్వారా దోమలను వాటి గుడ్డు, లార్వా, ప్యూపా దశలను నాశనం చేసి దోమలు కుట్టకుండా చేసుకోవచ్చని తెలిపారు. మల విసర్జన తర్వాత, ఆహారం తినే ముందు, ఆటలాడుకున్న తర్వాత ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా, తాజా ఆహారం, వేడి ఆహారం తీసుకోవడం ద్వారా, నీరు కాచి చల్లార్చి తాగడం ద్వారా వాంతులు, విరేచనాలు కాకుండా రక్షించుకోవచ్చని తెలిపారు. ఇంటి చుట్టూ ప్లాస్టిక్ కప్పులు, టెంకాయ చిప్పలు, రోళ్లు, టైర్లు, కుండలు లేకుండా చూసుకోవడం ద్వారా వర్షపు నీరు నిలవకుండా చేయడం. SR7 టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య, బుచ్చినాయుడు, కన్రేగా మండలం. బారిన పడకుండా మనం ఏం చేయాలి అనే దానికి ఒక 10 నిమిషాలు, ఎందుకంటే చదువు అనేది లైఫ్ లో ఇంపార్టెంట్, తరచుగా గుర్తు చేసుకొని మర్చిపోకుండా ఈ నుంచి క్లాస్ 5 నిమిషాలు ఏం లేకుండా. ఎవరికి జ్వరాలు కానీ విరేచనాలు కానీ ఎవరికి లేవు కదా? అందరూ హెల్దీగా ఉన్నారా? ఓకే. ఇప్పుడు జబ్బులు మనకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సీజనల్ డిసీజెస్ అంటే కాలాన్ని బట్టి కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి, సంవత్సరం వస్తూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు వచ్చేది ఏం కాలం? ఇప్పుడు జరుగుతుండేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో కొన్ని రకాలైన జబ్బులు మనకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి విష జ్వరాలు ఒకటి, విరేచనాలు ఒకటి. విష జ్వరాలు ఎందుకు వస్తాయి వినాలి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయడంలో మీరు ఎక్కడెక్కడో పోతున్నాయి చూపులు. విష జ్వరాలు ఎందుకు వస్తాయి? దోమ కాటు వలన వస్తుంది. అంటే దోమలు కుట్టినంత మాత్రాన విష జ్వరాలు రావు. ఎవరికైనా మలేరియా కానీ, డెంగ్యూ కానీ, విష జ్వరాలు కానీ ఉంటే వాళ్ళని కుట్టిన దోమ మనల్ని కుడితే అప్పుడు వస్తుంది, అంతే కదా? విష జ్వరాలు ఇక్కడ లేకపోతే ఎవరికి రాదు. కానీ ఎవరికైనా ఒకరికి ఉంటే వాళ్ళ ద్వారా ఒకరి నుండి ఒకరికి దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ కుట్టడం ద్వారా ఏమేమి రకాలైనటువంటి విష జ్వరాలు వస్తాయి చెప్తారు ఎవరైనా? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి, ఫైలేరియా, బోధకాలు వ్యాధి. ఈ 5 రకాలైనటువంటి విష జ్వరాలు దోమకాటు ద్వారానే ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. దోమ కుట్టకపోతే ఈ జ్వరాలు రావు, అంతే కదా? కాబట్టి దోమలు కుట్టకుండా మనం చూసుకుంటే ఈ జ్వరాలు రాకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనము హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మీ చదువులు పాడవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది, మీ పేరెంట్స్ యొక్క టైం కూడా వేస్ట్ అవుతుంది కదా? ఈ జబ్బులు రాకుండా చూసుకుంటే మంచిది కదా? రాకుండా చూసుకోవాలంటే దోమల ద్వారా వస్తుంది కాబట్టి దోమలు లేకుండా చేసుకోవాలి. దోమలు లేకుండా ఎలా చేస్తారు? ఫస్ట్ మనం దోమలు లేకుండా చేసుకునేది, మనం చేసేది ఏమంటే దోమ తెరలు కట్టుకుంటాం కదా, రెండోది ఆల్ అవుట్ పెట్టుకుంటాం, మూడోది కాయలు పెట్టుకుంటాం. ఇవి మనం చేసేది. అవి వాటి వల్ల దోమలు ఏమన్నా చనిపోతున్నాయి ఎక్కువగా? లేదు. మనం ఎంత పెట్టుకున్నా కూడా అది బతికే ఉంటుంది. వాటికి రెక్కలు ఉంటాయి, ఒక చోట నుండి ఒక చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాటిని చంపడం కష్టం, అంతే కదా? ఇవన్నీ పెట్టుకున్నా కూడా మనల్ని కుడుతున్నాయంటే వాటిని చంపడం కష్టం. కాబట్టి వాటి యొక్క లైఫ్ స్టైల్ తీసుకోవాలి, జీవిత చక్రము తీసుకుంటే అది ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుందా, పిల్లలు పెడుతుందా? గుడ్లు పెడుతుంది. ఎక్కడ పెడుతుంది? ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉంటుందో అక్కడే గుడ్లు పెడుతుంది. 4 రోజుల కన్నా నీరు ఎక్కడైతే నిలిచి ఉంటుందో అక్కడ గుడ్లు పెడుతుంది. ఎన్ని గుడ్లు పెడుతుంది ఒకసారికి?
100 గుడ్లు దాకా పెడుతుంది. ఎన్ని పెడుతుంది? 100 గుడ్లు దాకా పెడుతుంది ఒకసారికి. అవి ఎక్కడ పెడుతుంది? వాటర్ సర్ఫేస్ లో పెడుతుంది. అంతే కదా. ఆ నీళ్లు మురికి నీళ్లు కావచ్చు, మన ఇంట్లో నీళ్లు కావచ్చు, వర్షపు నీళ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. మురికి నీళ్ళనే కాదు, ఏ నీళ్ళైనా 4 రోజుల కన్నా మించి నిలువ ఉంటే అక్కడ గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన దానికి అందులో నుండి ఏమొస్తుంది? పిల్లలు వస్తుందా, దోమలు వస్తుందా? పిల్లలు చూసారా మీరు వాటిని? ఏమంటారు వాటిని? తోక పురుగులా, లార్వాలు. మీకు రాలేదా సబ్జెక్ట్? దోమ జీవిత చరిత్ర, ఈగ జీవిత చరిత్ర, సీతాకోక చిలుక జీవిత చరిత్ర, అవన్నీ ఉన్నాయి కదా. అది లార్వాలు అంటారు వాటిని. ఆ గుడ్లలో నుండి ఆ గుడ్లు ఒక 4 days కి ఈ సూర్యరశ్మి వేడికి పొదిగి అందులో నుండి లార్వాలు వస్తాయి. ఆ లార్వాలు మీరు చూసారు కదా, కాలువల్లో గుంటల్లో ఉంటాయి, చిన్న చిన్న పురుగులు కిందకి పైకి తిరుగుతూ ఉంటాయి పుల్లల్లాగా. అవి లార్వాలు. అవి మరి ఒక 5-6 రోజులు లార్వా స్టేజ్ లో ఉంటుంది. దాని తర్వాత అదేమవుతుంది? ప్యూపా స్టేజ్ కి మారుతుంది. ఎగ్స్, లార్వా, ప్యూపా. ప్యూపా స్టేజ్ అనేది ఎలా ఉంటుంది? మొలకెత్తిన చిక్కుడు గింజ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అది కూడా నీళ్ళల్లోనే ఉంటుంది. ఎగ్స్ నీళ్ళలోనే ఉంటుంది, లార్వాలు నీళ్ళలోనే ఉంటుంది, ప్యూపా స్టేజ్ కూడా నీళ్ళల్లోనే ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది? అది ఒక 5-6 రోజులు ఉంటుంది. దాని తర్వాత అది మస్కిటోగా రెక్కలు ఇవన్నీ వచ్చి బయట వచ్చేస్తుంది. బయట వచ్చిన తర్వాత నీళ్లలో ఉండదు. ఇక మనల్ని ఆ సంతానోత్పత్తి కోసం మనల్ని కొట్టడం జరుగుతుంది. ఆ కుట్టే క్రమంలో బ్లడ్ సక్ చేసేటప్పుడు ఒకరి నుండి ఒకరికి ఈ బ్లడ్ ట్రాన్స్మిట్ ద్వారా మనకు ఈ విష జ్వరాలు అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ జీవిత చక్రం మొత్తం ఎక్కడ ఉంటుంది? నీళ్లలోనే ఉంటుంది. నీళ్లలో నుండి బయట పడిందంటే అవన్నీ చనిపోతాయి. మా కొందరు వినడం లేదు, ఏదో ఆలోచించుకుంటా ఏదో చూసుకుంటా ఉన్నారు. క్లాస్ లో కూడా ఇట్లా ఉంటారా మీరు? హరికథ బుర్రకథ చెప్పడం లేదు నేను, మీకు ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ చెప్తున్నా. లాస్ట్ లో వినాలమ్మా. ఆ దోమల యొక్క గుడ్లు గాని, లార్వాలు గాని, ప్యూపాలు గాని దాదాపు 14 రోజుల పాటు నీళ్లలోనే ఉంటుంది. నీళ్ల నుండి బయటపడిందంటే అవన్నీ చనిపోతాయి. కాబట్టి మనము నీళ్లు లేకుండా చూసుకుంటే, ఇక్కడ మన ఇంట్లో గాని మన చుట్టుపక్కల గాని నీళ్లు నిలవనీయకుండా చూసుకుంటే ఆ దోమలు అనేది ఉత్పత్తి కావు. నీళ్లు ఎక్కడెక్కడ ఉంటాయి? మన ఇంట్లో డ్రమ్ముల్లో ఉంటాయి, తొట్టిల్లో ఉంటాయి, కొండల్లో ఉంటాయి, బకెట్లలో ఉంటాయి, బిందెల్లో ఉంటాయి, ట్యాంకుల్లో ఉంటుంది,